అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనం ఎక్కువగా గ్లాసీ స్కిన్ అంటే కొరియన్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడి వాళ్ళలాగే మన స్కిన్ కూడా చాలా క్లీన్ గా నీట్ గా ఉండాలి అని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదండి. అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ లేకుండా అసలు మన స్కిన్ ని హెల్దీగా ఎలా ఉంచుకోవచ్చు, ఏమేం పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలపడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపిస్ట్, హెర్బల్ స్పెషలిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ స్వాతి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నాం కూడా, చాలా మంది ట్రీట్మెంట్స్ కి వెళ్తున్నారు అండ్ రకరకాల ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు మన స్కిన్ ని నీట్ గా ఎలాంటి స్కారు లేకుండా గ్లాసీ స్కిన్ లా ఉంచుకోవడానికి. సో అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ లేకుండా మనం స్కిన్ ని ఎలా హెల్దీగా ఉంచుకోవచ్చు? అందంగా ఉండకూడదని ఎవరికైనా అనిపిస్తుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇప్పుడైతే చిన్న ఏజ్ నుంచి వాళ్ళు వీటికంతా మోటివేట్ అవుతూ ఉన్నారు. అవును, పిల్లల్లో కూడా చూస్తున్నాం. అవును. సో అందరికీ ఉండాలి అని ఉంటుంది అందంగా. అదే మార్కెట్ చేసుకుంటున్నారు మార్కెటింగ్ లో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొరియన్ ప్రోడక్ట్స్ అని, సింగపూర్ ప్రోడక్ట్స్ అని, అంటే రకరకాలుగా విదేశీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఉన్నాయి మనకి. మీకు 100 రూపాయల నుంచి లక్షలు విలువ చేసేటటువంటి క్రీమ్స్ అన్ని మార్కెట్ లో ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందంగా కనిపించాలి అనుకుంటారు కాబట్టి. నిజంగా క్రీమ్స్ అప్లై చేసి అందం అయిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఈ పార్లర్స్ కి వెళ్ళడం అవసరం ఉండేది కదా. ఇప్పుడు పార్లర్ కూడా ఒక టైప్ ఆఫ్ బ్యూటీ కాన్సెప్ట్ కి సంబంధించింది కదా. దానికి కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. బేసిక్ గా ఏంటంటే అపియరెన్స్ ని బాగా ఉంచుకోవాలి అనే ఒక ఉద్దేశం. దాంట్లో తప్పు లేదు, బట్ దానివల్ల అంతే బెనిఫిట్ అయితే ఆలోచించచ్చు. కానీ ఒక హెల్దీ స్కిన్ కి నిజంగా మనం ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు హెల్దీ స్కిన్ కి వీటికి అసలైన రూట్ అనేది ప్రోడక్ట్స్ అయితే కాదు. ఫస్ట్ థింగ్, హెల్దీ స్కిన్ అనేది మన శరీరంలో మొత్తంలో ఆర్గన్స్ లో బిగ్గెస్ట్ ఆర్గన్ అంటే మనకి స్కిన్నే. స్కిన్ కి ఎంత పవర్ ఉంటుంది అంటే మీరు ఏం అప్లై చేసినా కూడా అది కాసేపటికి ఇంటర్నల్ గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. క్రీమ్స్ కానీ ఏదైనా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం మార్కెట్ లో వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆల్కహాల్, లెడ్, ఇలా చాలా పవర్ఫుల్ కెమికల్స్ అవన్నీ దాంట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అవును మామ, అవును. తెలియట్లేదు, వాడేటప్పుడు ఏమీ అర్థం కాదు. బట్ దాన్ని కొన్ని సంవత్సరాలు నెలలో వాడిన తర్వాత దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, స్కిన్ క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది. అవును. అసలు స్కిన్ గ్లోగా ఉండడానికి కావాల్సింది క్రీమ్స్ కాదు, హ్యాపీనెస్. ఓకే, మీరు చూడండి, కొంతమంది ఎవరైతే ఎక్కువగా ఎప్పుడు హ్యాపీగా ఉంటారో, నవ్వుతూ ఉంటారో, సంతోషంగా ఉంటారో, ఎప్పుడు సాడ్నెస్ అనేది వాళ్ళలో ఉండదు. మీరు గమనించండి, మన చుట్టుపక్కల ఉన్న గ్రూప్స్ లోనే ఇది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా, అందుకే చూడు ఇది ఎంత అందంగా ఉందో అనే స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు బాధపడదు, లేదా తను ఎప్పుడు బాధపడరు, ఇలాగా కామన్ గా అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. సో హ్యాపీనెస్ అనేది మన స్కిన్ హెల్త్ ని ఎన్హాన్స్ చేస్తుంది, న్యాచురల్ గా గ్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మనం హ్యాపీనెస్ ని మనం అనుభవించినప్పుడు మనని స్ట్రెస్ రిలీజ్ చేసే హార్మోన్స్ అన్ని మంచిగా ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా మన సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, మనకి స్కిన్ కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా బాగా అందుతుంది. ఇది ఒక రీజన్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంచిగా వాటర్ తీసుకోవాలి. మినిమం 8 గ్లాసెస్ నుంచి 2 లీటర్సా 3 లీటర్సా అనేది మినిమం అంత వాటర్ అయితే మనము తీసుకోగలగాలి. ఇది మన స్కిన్ గ్లోని పెంచుతుంది. ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారో, సాడ్ గా ఉంటారో, బాధపడుతూ ఉంటారో వాళ్ళకి త్వరగా ఏజింగ్ అయిపోతుంది, వ్రింకల్స్ అవి త్వరగా వచ్చేస్తాయి. సో చూడండి, మనం ఎన్ని క్రీమ్స్ వాడతాం మనము ఏజింగ్ ని కాపాడడానికి, యాంటీ ఏజింగ్ అని, యాంటీ వ్రింకల్ క్రీమ్స్ అని వాడతాం కదా. సో దాని బదులు మనము ఇవి ఏదైతే చెప్పానో ఇవి అవాయిడ్ చేస్తే ఆ డబ్బులు ఖర్చు అవ్వదు, దాని నుంచి రానంత హెల్దీ స్కిన్ మనది తయారైపోతుంది. అంటే స్కిన్ టైటన్ గా ఉంటుంది, రింకల్స్ అనేది ఏర్పడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్ కి సంబంధించి ఈ ఫ్రూట్స్ మనం ఎక్కువగా తీసుకోవాలి. దాంట్లో వైటమిన్ సి ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆరెంజ్, ఆమ్లా జ్యూసెస్, అలోవెరా కూడా రిచ్ ఇన్ సి, అలోవెరా, ఇలాంటి జ్యూసెస్ ని మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్
ఎక్కువగా రావు. ఓకే ఓకే. మీకు ఇంకొకటి, మనకి స్క్రబ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనకి బయట స్క్రబ్ కన్నా ఇంట్లోనే మనము, మీరు చూడండి, మీరు అన్నారు కొరియన్ స్కిన్ అని. అవునవును కొరియన్ స్కిన్ లో మీరు ఎక్కువగా వాళ్ళ ప్రోడక్ట్స్ మీద రైస్ గురించి, అవును, రైస్ వాటర్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. రైస్ వాటర్ అని, రైస్ మాయిశ్చరైజర్స్ అని, రైస్ తో తయారు చేసిన రకరకాల క్రీమ్లు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అవును మ్యామ్, అవును. అవునా? సో మనకి న్యాచురల్ గా రైస్ అవైలబుల్ ఉంది కదా. రైస్ పౌడర్, ఒక 4 స్పూన్స్ ఆఫ్ రైస్ పౌడర్ లో ఓకే ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్, ఓకే, దానికి కొంచెం అలోవెరా జ్యూస్, ఒక వైటమిన్ ఈ టాబ్లెట్ ని మిక్స్ చేసేసి ఓకే దాన్ని గనక మీరు స్క్రబ్ లాగా వాడితే మీకు ఆ క్రీమ్ నుంచి కూడా రాని గ్లో దీంట్లో వస్తుంది. ఓకే ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కువగా బయట వెదర్ కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. అవును స్కిన్ ఎంప్లాయీస్ అయితే ఇంకెక్కువగా అవును వెళ్ళి ma'am, వస్తూ ఉంటారు, ట్రాఫిక్ అది ఉంటుంది బయట, బిజినెస్ చేసే వాళ్ళు అవును. కానీ ఎవరైనా సరే. సో ఆ స్కిన్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా క్లియర్ అవుతుంది. ఆ స్క్రబ్ ని ఒక 5 to 10 మినిట్స్ చేసుకుంటే చాలా గ్లో వస్తుంది. చాలా మంది ఎండలో వెళ్ళి ట్యాన్ అయ్యి వస్తారు. అవును మ్యామ్. ట్యాన్ గమ్ముని రిమూవ్ అవ్వదు, 1 week to 10 days ఉంటుంది. అవునవును. మీరు ఇది అప్లై చేయండి, ఆ డేనే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. ఓకే ఓకే. ఎవరైనా వాడచ్చా మేడం? ఎవరైనా వాడచ్చు, Gents చిన్న or పిల్లల ladies? నుంచి పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్, స్కిన్ అందరికీ ఉంటుంది కదండి. ఓకే. సో అలాగ దాన్ని డైలీ మీరు 3 to 5 times స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఇక బేసిక్ ఎక్కువగా ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అవును. మంచిగా చేతులు ఇవన్నీ సన్ కి ఎక్స్పోజ్ అవుతాయి, ఓకే, ఎక్స్పోజ్ అయ్యే Face, పార్ట్స్. ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్. ఇవి మంచిగా స్క్రబ్ చేసుకుంటే 2 to 3 times ఓకే. మీకు స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా త్వరగా రావు. మీరు ఓకే, గమనించండి, చాలా మందికి పింపుల్స్ ఎక్కువగా వస్తూ అవును మ్యామ్, ఉంటాయి, అవునవును. స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి, అవును అవునా? అలాగే మచ్చలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ అవుతాయి దీనివల్ల. ఇది చేసుకోవచ్చు. మనము ప్యాక్స్ అని ఇప్పుడు చాలా మంది అవును వేసుకుంటున్నారు కదా, అది మీకు ఒక్కొక్క ప్యాకెట్ 250-300 రూపీస్ ఉంటుంది. ఆ ప్యాక్ ఇవ్వనంత గ్లో నేను మీకు ఒక ప్యాక్ చెప్తాను. పపాయ మనం అవును. తినడానికి తెచ్చుకున్నప్పుడే కొంచెం పపాయ తీసుకొని కొంచెం హనీ వేసి, Okay. పాలపైన మీగడ ఉంటుంది, అవును. దాన్ని మిక్స్ చేసేసి దాన్ని మంచిగా ప్యాక్ లాగా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక కడిగేసి, మళ్ళీ నేను చెప్పిన స్క్రబ్ పౌడర్ తో మీరు స్క్రబ్ చేసేసుకుంటే స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. నేను అన్ని ఇవే వాడతానండి. ఓకే ఓకే. సో అంటే చెప్పేదానికన్నా అవును. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చెప్పిన దాంట్లో నిజంగా రిజల్ట్ ఉందా ఉంటుంది. లేదా అనేది తెలుస్తుంది కదా. అవును. ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలంటే నేను దాన్ని అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ హెర్బల్ స్పెషలిస్ట్. నాకు తెలిసినట్టుగా నా స్కిన్ కి ఏ హెర్బ్స్ పని చేస్తాయో నేను దాన్ని తయారు చేసుకుని న్యాచురల్ గా వేసేసుకుంటా. ఓకే ఓకే. సో స్కిన్ ని కూడా ఇండివిజువల్ గా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ని బట్టి కూడా మనము ఇవి ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఇంకా బాగా పనిచేస్తాయి. అవును. సో ఇలాగా మనం ఫ్రూట్స్ అది ఎక్కువగా తీసుకోవాలి, అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా 100% చాలా బ్రైట్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. దీంతో పాటు మీకు స్కిన్ కి ప్రాణాన్ని పోసేది బ్రీదింగ్, ఆక్సిజన్ లెవెల్స్. సో మనం ఏం చేయాలి, దీంతో పాటు కొంచెము బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అది బాగా ప్రాక్టీస్ చేస్తే ఓకే మనకి ఏ ప్రొడక్ట్ లేకుండా మంచి గ్లోయింగ్ స్కిన్ మనతో ఉంటుంది, ఏజింగ్ కూడా త్వరగా అవ్వదు. ఓకే. సో చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఎలాంటివి వాడచ్చు అని కూడా మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, మనం న్యాచురల్ గా మన స్కిన్ గ్లోని ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి ప్యాక్ వాడాలి, ఎలాంటి స్క్రబ్ యూజ్ చేయాలి, ఎలా వాడాలి అని అన్ని విషయాలు కూడా మేడం మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మేడం కైనా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మాకు కామెంట్స్ లో కూడా తెలపొచ్చు. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.